జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకార బీజ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికా శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్ చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వితం ఈరయితానందగురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. విడువాక గురువరుని మరువాక మనమున దినదినము జపించు చెల్లి వాణి ఎడబాయకుండావి తల్లి. వాడు నిజముక్తినిచ్చుని చెల్లి. ప్రణవ పంచాక్షరి పరశివ గురువరుని ప్రణవ పంచాక్షరి పరశివ గురువరుని పొంది నీ ఉండవి చెల్లి. ఇది నిజమని తెలియవే తల్లి. గురు తల్లి చెల్లమ్మ గురు బంధు బళగమ్మ గురు తల్లి చెల్లమ్మ గురు బంధు బళగమ్మ గురు పరమాత్మని చెల్లి. వాణి మరువాకే ఓ మంగళాంగి. మల్లె పూదండాలు మరువాక వేసితే మల్లె దండాలు మరువాక వేసితే మన్నించునే నిన్ను చెల్లి. నీ మరువాకే వాణ్ణెప్పుడు తల్లి. విడువాక గురువరుని మరువాక మనమున దినదినము జపించు చెల్లి. వాణి ఎడబాయకుండవే తల్లి. ద్వాదశాక్షరి మంత్రం దయతోను తెల్పోను ద్వాదశాక్షరి మంత్రం దయతోను తెల్పోను దరిచేరియుండవే చెల్లి. వాణి ధర్మము తెలియవే తల్లి. షోడశాక్షరి మంత్రం శోధించి చెప్పును షోడశాక్షరి మంత్రం శోధించి చెప్పును సేవ చేయుచునుండు చెల్లి. వాణి శోధించకే నీవు తల్లి. భువిలోన వెలసిన శ్రీకృష్ణపురమున భువిలోన వెలసిన శ్రీకృష్ణపురమున గురు పుల్లయారుడే తల్లి. వాణి మహిమవ తెలియవే తల్లి. విడువాక గురువరుని మరువాక మనమున దినదినము జపించు చెల్లి. వాణి
ఎడబాయకుండవి తల్లి, వాడు నిజముక్తినిచ్చు నీ చెల్లి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తియార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై జై గురుదేవ. జై. జై అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. నిర్వాణ షట్కంలో భాగంగా చదువుకుంటున్న దాంట్లో మొదటి శ్లోకం దగ్గర నుంచి 3వ శ్లోకంలో విషయం చెప్తున్నారు. ఎక్కడికి ఏ విధంగాను ఈ విధంగా సాంఖ్య పద్ధతిలో తెలుసుకొని ఆ నిర్వాణ షట్కంలో మనం ఇల్లు కూడా ఏ విధంగా సర్దుకొని వెళ్ళిపోయేటప్పుడు ఏ విధంగా సర్దుకొని వెళ్ళిపోతామో, ఎక్కడైనా కూడా అన్నీ కూలబడిపోతాయి. ఇదే శరీరంలో కూడా శరీరం అంతా సర్దుకొని అదే చెప్తున్నాడు. ఇదే లక్షణాలు నిర్వాణ షట్కంలో చెప్తున్నాడు. నువ్వు ఏ విధంగా సర్దుకొని అన్నీ చేసుకుంటావో ఆ విధంగా అన్నీ కూలబడిపోతాయి. కొత్తగా ఏమైనా చెప్పారా అంటే ఏం లేదు. మొదటి శ్లోకం ఏమిటి? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. అక్కడ ఏం తెలుసుకున్నాము? అంతఃకరణ చతుష్టయం నేను కాదు. మళ్ళీ ఇప్పటి వరకు అన్నీ మనం ఎలా తెలుసుకుంటున్నాం? రోజువారీ జీవితంలో నేనే అంటూ తెలుసుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ నేనే, ఇవన్నీ నేనేను అని అనుకుంటున్నాం. నిజానికి విచారణ ద్వారా తెలవాల్సింది ఏమిటి? ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు, శరీరం, వీటన్నిటితో కూడుకున్నటువంటి శరీరంలో ఏదైతే గుర్తిరిగే చైతన్యం ఉందో అది నేనుగా ఉంది. ఆ నేను కూడా సర్వవ్యాప్తమైన చైతన్యంతో ఆలోచన చేస్తే ఈ వ్యక్తిగత నేనుగా ఉన్నటువంటి వ్యక్తి నాకున్నటువంటి చైతన్యంగా కాకుండా సర్వవ్యాప్త చైతన్యము నేను ఒక్కటే అనే జీవభావాన్ని వదిలితే నువ్వు ఆ భావంలోకి, ఆ స్థితిలోకి తెలుసుకుంటావు. కాబట్టి తెలుసుకుంటున్నావు. అవన్నీ ఎవరు అనుకుంటున్నావు? నేనే అనుకుంటున్నావు. అవన్నీ నేనే అనే భావంతో అట్లా అనుకుంటున్నావు. ఇప్పుడు ఎలా అనుకోమంటున్నాడు? ఇప్పుడు నిన్ను అవి నేను కాదు అనుకోమంటున్నాడు. ఇవన్నీ నేను కాదు. మనోబుద్ధి అహంకారాలు, శరీరానికి ఉండేటువంటి అంతరేంద్రియ బాహ్యేంద్రియాలు, ఇవన్నీ నీలో ఏమేమి ఏ రకమైన పని చేస్తున్నాయో చెప్పడానికి పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ అంతా చెప్పింది. ఆ పంచీకరణలు ఎందుకంటే నీకు ముందు నీలో బాహ్యంగా ఉన్నటువంటి జగత్తులో విషయాలు తెలుసుకునే కోసం చెప్పింది. కాబట్టి అంతఃకరణ చతుష్టయం నేను కాదు. రోజువారీ జీవితంలో చేసేటువంటి ఇతర వ్యవహారాలు చేస్తున్నటువంటి బాహ్యంగా అవయవాలతో చేస్తున్నటువంటి ఇదంతా నేను కాదు. ఇన్నాళ్ళు ఏమనుకుంటున్నావు? ఇదంతా నేనని అనుకుంటున్నావు. కాబట్టి ఆ నేననుకునేటువంటి ఇది దాంట్లో నుంచి బయటపడాలంటే ఇవన్నీ చెప్తూ వస్తున్నాడు. ఇవన్నీ నేను కాదు. నీకు ఆలోచన ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడొచ్చింది? ఆ ఆలోచన మనసులోకి వచ్చింది. విచారణ వచ్చింది. అది ఎక్కడొచ్చింది? మళ్ళా విచారణ బుద్ధిలో వచ్చింది. ఈ చిత్తంలో ఏం కలిగింది? వాసనా బలం, ఒక ప్రేరణ కలిగింది. ఒక స్వభావము, ఒక వృత్తి ఏదైతే మనసుకు ముద్ర వేసిందో అది వచ్చింది చిత్తంలో. దాని పట్ల చింతించడం అనేది, దాని పట్ల ఆలోచన చేయడం అనేది వచ్చింది. ఇవన్నీ చిత్తంలో కలిగినాయి. మనసు, బుద్ధి, చిత్తము
వీటన్నిటి నాకే వస్తున్నాయి, నేనేనని ఏదైతే అనుకుందో ఆ నేనే కర్తని అని అహంకారం వల్ల తోచింది. ఇవన్నీ నాలోకి వస్తున్నాయి. మొదట ఆలోచన వచ్చింది. మళ్ళా ఆ ఆలోచన మీద విచారణ మొదలైంది. అది మనసు ఆలోచన చేసింది, బుద్ధి విచారించింది. ఆ బుద్ధి విచారించిన దాన్ని మళ్ళీ చిత్తవృత్తి ప్రభావము లేకపోతే స్వభావం ఏదైతే నీలో ఉందో ఆల్రెడీ నీకు వచ్చినటువంటి వాసన రూపకంగా వచ్చినటువంటిది, అలవాటు రూపకంగా ఉన్నటువంటి స్వభావము మళ్ళా కలిసింది. ఆ మూడు గాక ఈ అన్నిటికీ కారణం నేనేననే అహంకారం తోచింది. ఈ నాలుగింట్లో ఒక రకంగా మనకి తోస్తోందా లేదా? రోజువారీ జీవితంలో ఇవి తోచినప్పుడల్లా ఈ నాలుగు నీకు రోజువారీ అన్ని విషయాల్లో తోస్తూ ఉంటాయి. ఆలోచన వస్తుంది, దాన్ని ఆలోచన మళ్ళా విచారణ చేసుకుంటావు నీలోనే బుద్ధి పరిధిలో. ఈ ఆలోచన చేసుకుని నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను ఇది చేసిన, నాకు ఈ విధంగా తోస్తుంది, నేను ఈ విధంగా విచారణ చేస్తున్నా, ఆ నేను అనేది మళ్ళీ వచ్చిందా? ఆ వచ్చిందేది అహంకారం. ఈ ఈ నాలుగింట్లో వచ్చినటువంటి చిత్తము, ఏ స్వభావం నీ చిత్తం ఉందో ఆ స్వభావంతో ప్రవర్తన చేస్తున్నటువంటి నీవు ఈ నాలుగింటిలోనూ ఈ నాలుగు రోజువారీ జీవితంలో తోచినప్పుడల్లా ఏమనుకోమంటున్నాడంటే ఇవి నేను కాదు, ఆ మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. అంటే ఈ మనస్సు, బుద్ధి, అహంకారము చిత్తంలో వచ్చినటువంటివి నేను కాదు అని స్ఫురణకు రావాలి. కాబట్టి ఇవన్నీ ఈ ఈ జీవ శరీరంలో జీవుడుగా భావించిన వారికి ఈ 25 తత్వాలతో కూడి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ నేను కాదు అనేది రోజువారీ నీకు గుర్తొచ్చినప్పుడల్లా అనుకోమంటున్నాడు. అట్లా అనుకోవడం అలవాటు చేయి. ఆ మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అని స్ఫురణకు రావాలి. వచ్చినప్పుడల్లా ఏమయ్యావు నువ్వంటే నేను కాదన్నప్పుడు నిర్వాణ స్థితిలో ఉన్నావు. నువ్వు తటస్థ వైఖరిలో సాక్షిత్వ స్థితిలో ఉన్నావు. దానితో తాదాత్మ్యం చెందకుండా యాంత్రికంగా పనులు చేసుకుంటూ పోతూనే ఉన్నావు. ఏ ఆలోచనలు, ఏ విచారణ నీ మనసులో ఏదో ఊహాత్మకంగా ఉంటే దాని మీద ఆలోచన చేసుకుంటూ మీ తోట దగ్గరికో రోడ్డు మీద ఎక్కడో పోవాల్సిన చోటికి పోతుంటే శరీరం గమనం చెందుతుంది, అక్కడికి పోతూనే ఉంది. నువ్వు దాని వైపు దృష్టి పెట్టకపోయినా కూడా ఎక్కడికో పోతూ ఆలోచన చేస్తూ పోతున్నావు. తోటలేకో ఇంకో చోటుకు పోవాలని పోతున్నావు. ఆ పోతుంటే నీ శరీరం కదులుతోంది, శరీరం పోతూనే ఉంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టకపోయినా అది పోతానే ఉంది. ఫస్ట్ అనుకున్నావు, వాటికి పోవాలని అనుకున్నావు కాబట్టి అది అయిపోయింది, దాని పోతుంది. ఇంకా ఆ పోతూ ఉండగా ఏవేవో వచ్చినాయి ఆలోచనలు, వాటి పట్ల విచారణ, వాటి పట్ల చింతన. ఇవన్నీ ఏమేమి వచ్చినప్పటికీ కూడా ఇది పోతుందా లేదా? పోతూ ఉంది. ఆ రోజు పోయి అలవాటు అనమాట. ఆటికి పోవాలో నువ్వు రోజు వాటికి పోతే అది అలవాటు కాబట్టి పోతూనే ఉంది. పోతూనే ఉన్నప్పటికీ కూడా చింతనలు చేస్తోంది అది. అంతరంగ చతుష్టయంగా ఉండేది. కాబట్టి ఆ చేస్తుండేది గుర్తుకొచ్చినప్పుడల్లా నేను యాదృచ్ఛికంగా ఆ శరీరం ఎట్లా పోతుందో అటుకి పోవాలని నిర్ణయించుకున్నందువల్ల మళ్ళీ ఆ తర్వాత దాని మీద నువ్వు దృష్టి పెట్టకపోయినప్పటికీ అది ఎట్లా పోతుందో అట్లా వ్యవహారాలన్నీ యాదృచ్ఛిక స్థితిలో చేసి నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను ఇవన్నీ అనేటువంటి కర్తృత్వ భావన ఏమిటేమిట్లో కలుగుతుందో ఆ స్ఫురణ వచ్చినప్పుడల్లా నేను కాదు, ఇది నేను చేయట్లేదు, నేను తటస్థ స్థితిలో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కర్తగా లేను. ముందు నిర్ణయించుకోవాల్సింది అది. కర్తగా ఉండి కర్త యొక్క ఫలితాన్ని ఆశించి చేస్తున్నటువంటి స్థితిలో లేను అని నువ్వు ఉన్నావనుకో, నీ పని ఏదో శరీరం చేస్తున్నప్పటికీ నీ మనసులో నిర్వాణ స్థితి చేస్తుంది. నిర్వాణ స్థితిలో నేను అనేది తటస్థ స్థితిలో ఏదైతే ఉంటుందో ఆ స్థితిలో కర్తృత్వం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేనే అన్నప్పుడు ఏమైంది? ఇవి నేను కాదన్నప్పుడేమో నిర్వాణ స్థితిలో ఉన్నావు. ఇవన్నీ నేనేను అన్నావనుకో, అన్నప్పుడు ఏమైనావు? వాటిలో కలిసిపోయినావు. ఏం పని చేస్తే వాటిలో కలిసిపోయినావు. ఏం ఆలోచన చేస్తున్నావు? ఏదో ఆహారం గురించి ఆలోచన చేస్తే దాంట్లోకి.
లేకపోతే ఏదో ఇష్టమైంది వేరే ఏ అంశం మీద ఏమిటి మీదకి నీ ఆలోచన మళ్ళిందో దాంట్లో కలిసిపోయినావు. ఇంకా ఆలోచన వస్తానే అంటే అర్థం ఏమిటంటే దానికి ఒక ఉదాహరణ చెప్పండి అని అడిగాడు ఇక్కడ. ఉదాహరణ చెప్పండి అని అడిగాడు. సాధకుడు అడిగితే గురువు అడిగితే ఓ ఉదాహరణని గుర్తు చేసుకోమని. ఇప్పుడు భోజనం చేస్తున్నాను, నేనే భోజనం చేస్తున్నాను అనే ఆలోచన వస్తే నేననే కర్తృత్వం ప్రతిదానికి తెచ్చిపెట్టుకుంటున్నావు కాబట్టి ఆ భోజనం చేసే చర్య జరిగిపోతుంది. ఇంకా మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయింది, ఎండింది కడుపు అనే ఆలోచన ఆ స్ఫురణ వచ్చే వరకు తింటూ ఉంటావు. భోజనం అనే ఆలోచన చేసి దాని మీద దృష్టి పెట్టావు కాబట్టి ఆ ఆలోచన వస్తే అది శరీరంలో ఇంకా భాగం అయిపోయింది ఆ భోజనం. నేను భోజనం చేస్తున్నాను అన్నప్పుడు పెద్ద విశేష భావం కలిగింది. భోంచేస్తున్నాను అనేది నేను అనేది వచ్చింది అక్కడ. యాదృచ్ఛికంగా అన్ని జీవులు ఆహారం తింటాయి, ప్రత్యేకంగా నేనని అనుకోవాల్సిన పనిలే. నేనే భోజనం చేస్తున్నాననే ఆలోచన వచ్చి అది శరీరంలో కలిసిపోవడం. నేను భోజనం చేస్తున్నానడు పెద్ద విశేష భావం కలిగిందా? ఏమన్నా విశేష భావం ఉందా అందులో? ప్రత్యేకించి సంకల్పించి చేయాల్సిన పని విశేష భావం ఏమీ లేదు దాంట్లో. యాదృచ్ఛికంగా చేస్తున్నటువంటిదే రోజువారీ ఆహారం. నేను భోజనం చేస్తున్నాను అన్నప్పుడు విశేష భావం ఏమి కలిగిందా అంటే కలగలేదు. సాధకుడు చెబుతున్నాడు, కలగలేదండి. ఒంట్లో బాగోలేనప్పుడు, ఏదైనా ఎక్కడైనా నొప్పి ఉన్నప్పుడు ఆ నొప్పి మీదకే మనసు వెళ్తుంది. అది కూడా నేను కాదని భగవంతుడి మీద మనసు పెడితే ఆ నొప్పి ఇదంతా కూడా నేను కాదు, ఆ నొప్పి శరీరానికి కలుగుతుంది. మరి గాఢ నిద్రావస్థలేకపోయినావు, రోజంతా మురిగినావు, అబ్బా ఇది నొస్తుంది అది నొస్తుందని ఆ నొప్పులన్నీ ఎక్కువై గాఢ నిద్రావస్థలో రాత్రి నిద్రపోయినావు. గుర్తించేది లేదు అక్కడ, అంతే. నొప్పి ఏమైనా తగ్గిందే దానికి? ఆ పుండు పోయేదాకా నొప్పి తగ్గదు. అది ఏదైతే వచ్చిందో శరీరానికి బాధ, అది నయమైపోయే వరకు ఆ నొప్పి ఏం తగ్గకపోయినప్పటికీ నువ్వు దృష్టి పెట్టలేకపోతున్నావు, అంతే. నిద్రపోయినప్పుడు గాఢ నిద్రావస్థలో గుర్తించే చైతన్యము విరమణ చెందింది కాబట్టి నొప్పి అది అట్లే ఉన్నప్పటికీ కూడా గుర్తించేది లేదు, నిద్రపోయినావు కాబట్టి. మళ్ళీ మెలకువ వస్తానే మనసు ఏం చేసిందంటే ఆ కాలు నొచ్చే వైపుకి పోయింది. అట్లా కాబట్టి అది కూడా నేను కాదని భగవంతుని మీద మనసు పెడితే ఆ నొప్పి ఆ జాగ్రత్తలో ఉన్నప్పుడు ఏమిటి, ఆ శరీరానికి ఒకటి వచ్చింది బాధ. ఆ వచ్చినది అది మానే వరకు అది అనుభవించాలి అని మనసును దాని మీద పెట్టుకుని ఉంటే ఆ టైంలో కూడా భగవంతుని మీదో లేకపోతే ఏదో గురువాక్యం మీదో దేని మీదో మనసు పెడితే మనసు ఏ వైపుకు మళ్ళితే అది అవుతుంది. ఆ నొప్పి బాగా కలుగుతోంది, దీనికి పుండైంది, శరీరానికి అనారోగ్యమైంది, ఈరోజు ఏమి తినబుద్ధి కాలేదు, లోపలంతా ఎట్లో ఉంది అంటే దాని మీద ఆలోచన పోయే కొద్దీ దాని మీదే పడుతుంది చింతంగా. చింతన మరలించు ఇంకోవైపుకు. కాబట్టి నేను దాని మీద ఉంటే ఆ నొప్పి అనేది తెలుస్తుంది. నేను దాని మీద లేననుకో, దాంట్లో ఆ కాలు కాదు పుండున్నా నొప్పి అనే భావన చెందట్లేదు, అంతే. దృష్టి మరల్చడం అంటే ఆలోచన మరల్చడం. కాబట్టి అంటే దాని మీద లేనప్పుడు అది నేను కాదు అని అనుకోవాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ నొప్పి బాధిస్తుంటుంది కాబట్టి, బాధించకుండా ఊరికే ఉండే అంశం ఒకటి కాదు కాబట్టి, బాధ అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి, శరీరానికి వచ్చినటువంటి అనారోగ్య బాధో లేకపోతే దెబ్బలు తగిలిన బాధో ఇంకొకటో మామూలుగా సహజంగా వచ్చేటువంటి వయసు అయిపోయిన రీత్యా వచ్చేటువంటి నొప్పులు వస్తుంటాయి. కాబట్టి దాని మీద మనసు పెడితేనేమో అది ఇంకా ఇంకా చింతప చేస్తూ ఉంటుంది. ఒక దోమ మరలించగలిగితేనేమో దోమ మనసును కుట్టినా ఒక దోమ కుట్టినా కానీ దాని మీదకి పోతుంది, దాని మీదనే ఉండి దాన్నే గిక్కుంటూ కూర్చుంటుంది. మరలించగలిగితే అది మర్చిపోతుంది. మనసును మరలించగలిగితే ఇంకో దాని మీదకి ఇది ఇక్కడ నొస్తామని దాని మీద పెద్ద దృష్టి పెట్టుకోదు.
దాని మీద చింతన చేస్తుంటేనే అది ఎక్కువైపోయేది. కాబట్టి మరలించి అది వస్తుంది ఈ విధంగాను. కాబట్టి దాని మీద లేనప్పుడు, దాని మీద దృష్టి నీ మనసు లేకపోతే అప్పుడు అది నేను కాదు అని అనుకోవాలంటే చాలా కష్టం. కానీ ఎక్కువ నొప్పి వస్తుంటే మనసంతా అక్కడే పెడుతుంది. ఎక్కువ వచ్చిందనుకో తీవ్రమైన బాధ కలుగుతూ ఉంటుంది. తీవ్రమైన గాయాలు తగిలేటటువంటి తీవ్రమైన బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరలించాలంటే ఏం చేస్తావు? మరలించాలంటే కష్టం. అది ఎందుకంటే ఒకవైపు బాధిస్తుంటుంది కాబట్టి మనసును నిలకడ చేయడానికి ఏ బాధ లేకుండా ఉండే వల్లే నిలకడ చేసుకోండి ఊరికే అంటే నిలకడ చేసుకోకుండా ఎక్కడెక్కడ పోతా ఉంటుంది మనసు. ఇంక తీవ్రమైన బాధ వచ్చినప్పుడు కాబట్టి శరీర భావనలోంచి వేర్పాటు చేసుకోవడం, ముందు అంతఃకరణలోంచి వేర్పాటు చేసుకోవడం ఎట్లాగా అనేది ముఖ్యం. కాబట్టి అది ముందు ఆలోచన చేయాల్సి శరీర భావనలోంచి ఎక్కువ భాగం ప్రతి అంశంలోనూ వేరుపడడం అనేది నేర్చుకోవాలి. వేర్పాటు చేసుకోవాలి. వేరుపడడం అనేది చేసుకుంటూ పోతే అట్లా ఒక్క క్షణంలో అయ్యేదేం కాదు అది. అది వాసనాబలం ఈ జన్మలో వచ్చింది. నీ ప్రవర్తన వల్ల, స్వభావం వల్ల, ఇంతకుముందు జన్మల్లోని కర్మల వల్ల వచ్చిందది. కాబట్టి క్షణంలో పోయేటువంటి ఇది కాదు. కాబట్టి అలవాటు చేసుకోమనేది ఏమంటున్నాడు? ఏవేదైతే మనసు తీవ్రమైన స్థాయిలో దాంట్లోకి పోతుందో, తీవ్రమైన స్థాయిలో దాంతో తాదాత్మ్యం చెంది నిరంతరం నేను అనే దాంతో, శరీరం నేననే దాంతో కలిసిపోతుందో, దాంట్లో నుంచి విడదీసుకోమంటున్నాడు. ఏ చైతన్యం నీలో అన్నిటినీ గుర్తెరుగుతుండేతుందో, ఏ ఎరుక చేత నువ్వు అన్నిటినీ సర్వంగును తెలుసుకునేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో, దాంతో ఊహించి దాంతో చేస్తూ ఉన్నాడు. మనసంతా ఏమిట్లో కుదిరి ఎందు లేకపోయినందువల్ల ఏమిటి గమనించట్లేదు? దాని మీదే దృష్టి పెట్టి దాని మీదే మర్చిపోయినప్పుడు అంతా మర్చిపోతారు. మర్చిపోయి ఈ ఐన్‌స్టీన్ గూడా ఆయన శాస్త్రవేత్త, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ఉన్నాడే ఆయన ఒకరోజు అప్పుడు వైద్యము ఇట్లాంటివి కూడా చేసేవాడాయన. అంతా వచ్చిన వాళ్ళంతా లైన్‌గా కూర్చుంటే అందరిని ఏమిటి? ఏం సమస్య ఉంది నీకు అని అడుక్కుంటూ ఆ పెళ్ళాం గూడా పోయి ఆ లైన్‌లో కూర్చుంది. అసలు పట్టించుకోవడం లేదు. అసలు ఏదో కనిపెట్టాలని తీవ్రమైనటువంటి దీంతో రాత్రింబవళ్ళు దాని మీద ఉన్నాడు. కాబట్టి కుటుంబం, ఇల్లు మర్చిపోయాడు. ఆమె కూడా లైన్‌లో కూర్చుందట. లైన్‌లో కూర్చుంటే ఎవరు నువ్వు అని అడిగాడు ఆమెను గూడా. ఏం పేరు? ఏం బాధుంది నీకు? అనంటే ఆమె చెప్పిందనమాట. ఏం పేరుంది? ఏం బాధ? నా మొగుడు ఎవరో మర్చిపోయాడు నన్ను. అదే బాధ నాది అని చెప్పిందంట ఆయమ్మ. ఆమె గుర్తు చేస్తే గాని గుర్తు రాలేదనమాట ఈయనకు. అంతగా మరుపు చెంది అన్నీ చేసేవాడనమాట ఆయన. రేయింబవళ్ళు ఏమిటి మీద పెట్టాడో దాని మీదే. ఈ పరిసరాల్లో ఉండేవాళ్ళు, ఈ ఇంట్లో ఉండేవాళ్ళను దాన్ని కూడా మర్చిపోయి దాని మీద కేటాయించాడు. ఏదైతే తన ఆలోచన నిజంగా వస్తుందో దాంట్లో పెట్టాడు. దాంట్లో పెట్టి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయ్యాడు. అయితే ఇంట్లో వాళ్ళ బాధలు వచ్చింటాయి కాబట్టి ఆమె ఆ విధంగా వచ్చి గుర్తు చేయాల్సొచ్చింది. అట్లా కాబట్టి అలవాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే, మనమేమో వ్యవహారిక జీవితంలోకి మాటి మాటికి వెళ్ళిపోయి దాంతో తాయత్వం చెందుతున్నాం కాబట్టే మాటి మాటికి అదే గుర్తొస్తున్నాయి. ప్రపంచంలోని విషయాలు, వ్యవహారంలోని విషయాలు, కుటుంబంలోని విషయాలు ఇవి గుర్తొస్తున్నాయి. వచ్చినప్పటికీ దాని పట్ల దాని యొక్క బాధ్యత నీది కాబట్టి నువ్వు అది చేసుకుంటూ ఈ వ్యవహారంలో ఉండేదంతా, ఈ చేస్తున్నదంతా నా ఏ ఎరుక చేత ఇదంతా తెలుసుకోగలుగుతున్నానో, ఆ చైతన్యం అనేటువంటిదే నేను. శరీరం అనే దానికి నామరూపాత్మకమైనది గుర్తుండాలి కాబట్టి ఓ పేరు పెట్టారు. దీనికి భౌతిక లక్షణాలున్నాయి. ఈ భౌతిక లక్షణాలుండేది ఇతర వస్తువుల్లాగే నశించే గుణం కలిగి ఉంది. ఇందులో నుండి ఒకటి వ్యవహారం చేస్తూ, సర్వము చేస్తూ, కర్మలు చేస్తూ, వాటి ఫలితాల కోసం మళ్ళీ ఉపాధులు ధరిస్తూ, ఒకటి అనేక సార్లు, అనేక వేల సార్లు, లక్షల సార్లు జన్మలు ఎత్తుతూ పోతోంది ఒకటి. అదేంటి అనేది, ఆ కారణ వస్తువు ఏమిటి అనేది నేను గుర్తెరిగి, దానిని ఎట్లా తీసేసుకోవాలి అనే వైపుకు పోతే,
ముందు నేను ఇదంతా కాదు, ఇది తింటున్నది, కంటున్నది, చూస్తున్నది, వ్యవహారం చేస్తున్నది, ఇదంతా చేస్తున్నటువంటి శరీరానికి నేను అందించిన ప్రేరణతో అంతఃకరణ పనిచేసి అంతఃకరణ ఆపాదించుకుంటోంది. ఇది నేను చేస్తున్నా, ఇది నేను చూస్తున్నా. ఈ రకమైనటువంటిదంతా ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నావు, ఇదంతా కూడా అంతఃకరణలో నుంచి ఏర్పాటు చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే ముందు ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి దానితో నువ్వు ముందు ముందు కాలం గడిచే కొద్దీ, నువ్వు విచారణ చేసే కొద్దీ, భ్రాంతులన్నీ తొలగిపోయే కొద్దీ వేరుపడడం నేర్చుకుంటావు. వేరుపడడం అందులోంచి. కాబట్టి ఏర్పాటు చేసుకోవడం ఎట్లాగనేది ముఖ్యం. మీరందరూ కూడా మనుషులే కదా, ఎందువలన మనుషులయ్యారు? అందరం మనుషులమే. మీరు, నేను, చెబుతున్నవాడు, వింటున్నవాడు అందరూ మనుషులు. మనుషులంటే ఎట్లయ్యారు? ఎందువలన మనిషి అనే పేరు వచ్చింది. కాబట్టి మనుషులే ఎందుకయ్యారంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధై విషయాసక్తం ముక్తై నిర్విషయం మనః. ఇది పూర్తి శ్లోకం. ఎందువలన మనుషులయ్యారనే దానికి కారణమైనటువంటి శ్లోకం ఇది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధై విషయాసక్తం ముక్తై నిర్విషయం మనః. ఇది శ్లోకం. అయితే నువ్వు మనిషి ఎందుకు అయ్యావంటే ఆ శ్లోకంలో వివరించాను. ఎందుకు అయ్యావయ్యా అంటే మనసు వల్లే మనిషి అయ్యావు. మనసు అనేది ప్రత్యేకంగా వికాసం చెందింది ఈ ఇతర జీవుల్లో లేనటువంటి స్థితిలో. ఇతర జీవుల్లో ఆయా బాధ వచ్చినప్పుడు, ఆయా ఆకలిగినప్పుడు ఏ వ్యవహారానికి సంబంధించిన అంశం తప్ప మరో అంశం వచ్చి ఊహించగలిగినటువంటి శక్తి వాటికి లేవు. అది ఎప్పుడైనా కూడా రాత్రి అవుతుంది, రేపు అవుతుంది, రేపు ఎట్లా అన్నమనో, రేపు ఇంకోటి ఎట్లనో, ఎప్పుడైనా కూడా ఒక్క క్షణం కూడా దానికి ఊహ కూడా రాదు. ఎందుకంటే దానికి ప్రత్యేకమైనటువంటి మనసు అంటే దానికి తెలుస్తుంది, కానీ తెలియబడేదంతా అప్పటికప్పుడే తెలియబడేది. కాబట్టి మనిషి మిగతా వాటికంటే ప్రత్యేకమైనటువంటి మనసు అనేది కలిగి ఉన్నాడు. కాబట్టి దానితో ఎంతో లోతుగా ఆలోచన చేస్తాడు, ఎంతో దూరం ఆలోచన చేస్తాడు, భవిష్యత్తును ఆలోచన చేస్తాడు, గతాన్ని స్మృతిలో గుర్తుపెట్టుకుంటాడు. ఇవన్నీ కారణాలు ఏమిట్లో జరుగుతున్నాయంటే ఆ మనసు అనే దాంట్లో జరుగుతూ ఉన్నాయి. మనిషి ఎలా అయ్యావంటే మనసు వల్లే మనిషి అయ్యావు. ఆ మనోవికాసం గనక నీకు రాకపోతే, ఆ మనోవికాసం అనేది కనుక నీకు రాకపోతే, లేకుంటే నువ్వు మనిషి అయ్యే అవకాశం లేదు. ఆ 84 లక్షల జీవరాశులన్నీ ఏం చేస్తున్నాయో అట్లా ఆకలైనప్పుడు తినేవానివి, నిద్ర వచ్చినప్పుడు పడుకునేవానివి, సంసార సుఖం ఆలోచన వచ్చినప్పుడు వాటితో సంగమించి పిల్లల్ని కనేవానివి, ఇవన్నీ చేసేవానివే. కానీ ఈ విధంగా ఇట్లా మిగిలిన వాటితో పాటు కలిసిపోకుండా ఏ విధంగా ఎదిగావు? మిగిలినవన్నీ జంతుజాలాలుగా, జీవులుగా అవన్నీ ఎట్లున్నాయి? ఆ సృష్టి ధర్మంలో సృష్టిలోనే అట్లే ఉన్నాయి. అవేమి రాలే, పక్కకు రాలే, ఒక్కొక్క వస్తువుని కనిపెట్టుకుంటూ రాలే, బిల్డింగ్లు కట్టలే. దీనికి ఎట్లా చేయాలి, వానకు తడిసిపోవడం ఎట్లా చేయాలి, అగ్ని కాలితే ఏం చేయాలి, ఎండకి ఏం చేయాలి, ఇవన్నీ మానవుని బుర్రలోంచి పుట్టిన ఆలోచనలతో కల్పించుకున్నాడు. మిగిలిన వాటిలో లేవు కదా అవి. కాబట్టి మిగిలిన వాటికంటే భిన్నంగా కావడానికి ఏం కారణం ఉంది అంటే ప్రత్యేకమైనటువంటి వికాసం చెందినటువంటి మనసు ఉంది. అది వికాసం కనుక చెందుతూ పోతూ ఉంటే, ఆ వికాసం రాకుండా పోతుంటే, ఒకవేళ నువ్వు కూడా ఆది మానవుడు ఇతర జంతువులన్నీ పోయి ఒక దొరికితే ఒక పొట్టేలో, లేకపోతే ఒక ఆవుదోడో, లేకపోతే ఇంకోటో ఏదో ఒక జింకో దొరికితే అవతల ఆ సింహము పులి తింటూ ఉంటే కూడా వీడు మళ్ళీ బెదిరించి దానిని కర్రతోనో ఏమిటితోనో బెదిరించి అది సగం నిండే దాన్ని కూడా పిక్కచ్చుకునేవాడు ఒకప్పుడు ఆది మానవుడు, దాన్ని తినడానికి ఆహారం కోసం. పంటలు, వ్యవసాయము, ఉత్పత్తి, ఆహారం ఇనేటివన్నీ పరిణామక్రమంలో ఆలోచన చేసి వచ్చినాయి. అవి నిల్వ చేసుకోవచ్చు, అవి వండుకొని తినచ్చు అనేదంతా పరిణామక్రమంలో వచ్చింది. కాబట్టి ఆ మనసు పరిణామం చెందుతున్నటువంటి మనసు మనిషికి ఉంది.
పరిణామం పరిస్థితులను బట్టి చెందుతుంది. పరిణామం తాను ప్రవర్తించే దాంట్లో తాను ఎదుర్కొన్నటువంటి అనుభవాల వల్ల కూడా పరిణామం చెందుతుంది. ఆ మనోవికాసం ఎట్లొచ్చింది నీకు అంటే, ఆ మనసు అనే దాంట్లో మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి కాబట్టి ఆ మనసు అనేది వచ్చింది. అది రాకపోతే 24 లక్షల జీవరాశుల్లో నువ్వు ఒకనివి. ఒకవేళ అట్లాగే వికాసం రాకుండా ఇప్పుడు కూడా అట్లే జంతు ప్రవృత్తిలో ఉంటే అట్లా అయిపోతావు. వాటికంటే భిన్నంగా నువ్వు మనిషివి ఎలా అయ్యావు? వాటికంటే భిన్నంగా ఎట్లయినావు అంటే మనోవికాసం వల్ల అయ్యావు. మనసు వికసిస్తూ ఉంది. ఆ వికసించేది ఒక్కొక్కటి తెలుసుకుంటోంది. ఒక్కొక్క కష్టాన్ని అధిగమిస్తోంది. అధిగమించే కొద్దీ మళ్ళీ కొత్త రకమైన కష్టాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి వస్తూనే ఉంటే పరిష్కారం అనుకునేటువంటి స్థితి మానవునికి ఉంది. మనోవికాసానికి ఉంది. అయితే మనోవికాసం ఎలా ఉంది అంటే చేతిలో తాళం చెవిలాగా ఉంది నీ చేతిలో. అది ఓ పక్కకి తిరిగితే తాళం పడిపోతుంది. ఓ పక్కకి తిరిగితేనేమో తాళం వేయబడ్డం. అది బంధం అయిపోతుంది. ఓ పక్కకి తిప్పితే తాళం తెరుచుకుంటుంది. అంటే అదే ఆ మనసు అనేదే ఇటు బంధానికి కారణమవుతోంది, అటు మోక్షానికి విడుదలకు కారణమవుతుంది. తాళం వేయడానికి అదే, తాళానికి వేయడానికి తీయడానికి రెండింటికి తాళం చెవే కదా కారణం. బిగం చెవు ఉంటే ఇంటికి తాళం వేస్తావు, వేసి ఎక్కడో నిశ్చింతగా పోతాను, నీ వస్తువులు ఏవి దొంగలించడం ఎవరు లేరు, ఇంటికి బిగం వేసేసానులే అని. మళ్ళీ పోయి సాయంత్రం ఇంటికి వచ్చేసాం, మళ్ళీ తాళం తీస్తున్నావా లేదా? ఆ తాళం తీస్తుంటే తాళం వేయడానికి తీయడానికి రెండింటికి ఒకటే పరికరం. అట్లే నీ మనసు అనే పరికరమే నీ బంధానికి నీ ముక్తికి రెండింటికి కూడా తాళం చెవిలాగే. ఒక పక్కకి తిప్పితే తాళం బంధించింది, ఒక పక్కకి తిప్పితే తాళం బంధం విముక్తి ఓపెన్ అయింది, తెరుచుకుంది. ఈ రెండు ఒక ఒక తాళం చెవితో చేసావు పనులు. అట్లాగే ఒక్క మనసే నీ బంధానికి నీ మోక్షానికి రెండిటికి మనసే కారణం. అదే మనసు బంధానికి కారణమవుతుంది, అదే మనసు మోక్షానికి కూడా, విడుదలైతే మోక్షానికి కూడా కారణమవుతుంది. ఈ మనసే, ఈ అంతరింద్రియమే అయితే ఎట్లా అవుతుందంటే బంధై విషయాసక్తం, బంధించబడుతుంది. దేనివల్ల బంధించబడుతుంది? విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి వల్ల. ఆ విషయాల మీద ఆసక్తి నువ్వు తగ్గించుకుంటూ పోతే బంధంలోంచి ఒకటొక బంధంలోంచి విడిపడతావు. విషయాసక్తమైన మనసు బంధంగా ఉన్నది. విషయాలతో కూడినటువంటి మనసు, నీ మనసు నిండా నింపుకున్నావు. ఇంకా అవన్నీ వచ్చి చేరినాయి. ఏ అనుభవాలు నువ్వు పొందావో ఆ అనుభవాలతో వచ్చినటువంటి ఫలితంగా నీకు అనుభూతి చెందావే, ఆ అనుభూతిని పెట్టుకున్నావు, మనసులో పెట్టుకొని నింపుకున్నావు. కాబట్టి నిరంతరం ఆ విషయాల మీద ఆసక్తి పోతుంది. ఆసక్తి ముందు ఆసక్తిని తొలగించుకో. ఆసక్తిని తొలగించుకుంటే విషయాలు క్రమక్రమంగా గుర్తుకు రాకుండా పోయేటువంటి స్థితి వస్తుంది. పక్క నుంచి ఏం జరుగుతుందే పట్టించుకోకుండా ఏదో దాని గురించి ఎవడు ఎందుకు పట్టించుకుంటాడు? ఒక రోజు కొత్తగా నువ్వు పోతూ ఉంటే ఆ కొత్తగా పోతున్నప్పుడు ఏదో వాసన తగిలింది, ఆ వాసనకు సంబంధించిన రుచి గుర్తొచ్చింది అనుకో, అది అవి జరుగుతుంది. అది నిరంతరం దాని చుట్టూ ఉన్నప్పటికీ ఎవడో ఏ పనిలో నిమగ్నమైనోడో దాన్ని పెట్టుకోడు. స్వీట్ షాప్ని పక్కన పెట్టుకునేవాడు, స్వీట్ షాప్ పక్కన వాని కార్పెంటర్ షాపు ఇంకో షాపు ఉందనుకోండి, మనకి రోజు వాసన వస్తుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడు దాన్ని గమనించడమే మానేస్తాడు. అది రోజు జరిగేదేలే అని తన పనిలో తాను నిమగ్నం అవుతాడు. ఇప్పుడు నువ్వు ఆ దారింటి పోతున్నావు అనుకో, నువ్వు రోజు ఏం దాంట్లో లేవు, ఆడికి పోయినప్పుడు ఆ వాసన తగిలింది, ఇది ఫలానా రుచి అనేది వెంటనే గుర్తొచ్చింది. ఎందుకంటే విషయాలన్నీ అట్లా, తినేది ఒకటే కాదు, ఏదైనా సరే నీలో ఆల్రెడీ ఉన్నాయి అవి. ఆ ఉన్నటువంటి అనుభూతులు ఎప్పుడు గుర్తొచ్చాయో అప్పుడు అన్ని విషయాలు గుర్తొచ్చినాయి. ఆ అనుభూతి ఎప్పుడు మనసులోకి వచ్చిందో మళ్ళీ నువ్వు పొందినటువంటి అనుభూతిని మిగిల్చుకున్నావు కాబట్టి లోపల ఆ విషయాసక్తమైన మనసు ఏం చేస్తోంది? బంధం చేస్తోంది, బందీ చేస్తోంది, నిన్ను బంధిస్తోంది. ముక్తై నిర్విషయం. ముక్తి అంటే ఏమిటి? నిర్విషయంగా ఉండడమే ముక్తి. ఆ ముక్తై నిర్విషయం అంటే, ముక్తి పొందడం అంటే నిర్విషయంగా ఉండడం, విషయాలు ఏవి తలుచుకుండా ఉండడం మనసులో.
ఇంకేమీ లేదు, అంతే. మనసును నిలకడగా పెట్టి ధ్యానం ఎందుకు చేస్తారు? ధ్యానంగా చేస్తే కనీసం ఒక లక్ష్యంగా పెట్టుకొని దాని వైపుకు మనసును మరలించి కళ్ళు మూసుకొని ఎందుకు చేస్తారు అంటే, మనసు ఆ విధమైనటువంటి భావన చెందుతున్నప్పటికీ తెరుచుకొని ఉన్నప్పుడు కనపడే దృశ్యాల పట్ల కూడా మళ్ళా పక్కకు లాక్కుండా ఉండడానికి. ఇక్కడ దృశ్య ప్రపంచంగా కనపడే వాటిని కనుక్కోకుండా కళ్ళు మూసుకొని మనసేమో అక్కడ నువ్వు ఏ లక్ష్య వస్తువు మీద దేని మీద పెట్టుకున్నావో దాని మీద అంతర్దృష్టి, జ్ఞాన దృష్టి దాని మీద పోయి ఆలోచన చేస్తూ ఉంది. అనేక విషయాలు గుర్తులోకి రాకుండా ఉండడానికి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి విషయాలు తొలగిపోతే అది ముక్తి. అదే ఇంక మార్గం. విషయాలు తొలగిపోతే తప్ప మార్గం లేదు. కాబట్టి ముక్తి అంటే ఏంటంటే నిర్విషయంగా ఉండడమే ముక్తి. విషయమే తోచకపోవడమే ముక్తి. వేరే ఇంకేం లేదు. మనసు అనే దాంట్లో నుంచి కనుక నువ్వు పడగలిగినట్లయితే నీకు బంధము, ముక్తి అనేది తెలుస్తాయి. అంతకుముందు ఎంత బంధంగా ఉంది ఇది, నన్ను ఎంత బంధించింది, ఈ బాధల పట్ల, దుఃఖాల పట్ల, ప్రపంచం పట్ల, విషయాల పట్ల, ఇంట్లో ఉండేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టూ ఉండే అంశాల పట్ల, బంధుమిత్రుల పట్ల, వీటన్నిటి పట్ల, ఒక్క విషయం పట్ల కాదు, అన్నిటి పట్ల పోతోంది అది. దానికేం దాన్ని శరీరాన్ని మనసులో రూమ్లో పెట్టి వేశారు. అరే నువ్వు తప్పులన్నీ చేసావు, నువ్వు బయట ఉంటే దొంగతనాలు చేస్తున్నావు, బయట ఉంటే నువ్వు అది చేస్తున్నావు అని తీసుకెళ్ళి లాకప్లోకి వేసారు. శరీరం అనే దానికి లాకప్ ఉంది, నువ్వు వాడెక్కడా పోలేడు కాబట్టి. కానీ మన మనసు ఎక్కడెక్కడ పోతానే ఉంటుంది. లాకప్లో శరీరం ఉన్నా సరే శరీరాన్ని బంధించగలం, మనసుకేం బంధం లేదు కాబట్టి మనసు ఏం చేస్తుంది, విపరీతంగా ఎక్కడో పోతుంది. పోయినందువల్ల మళ్ళీ ఏమైనా అది దేని పట్ల పోతుందో ఆ విషయంలోకే మళ్ళీ బంధం అవుతుంది. అది ఏ విషయానికి పట్ల ఇదవుతుందో దాంట్లో మనసు బంధించబడకూడదు. ఇక్కడ శరీరం బంధించబడిందా ఇంకోటి కాదు, మనసు బయటపడితే తప్ప నీకు దీనికి సంబంధించినటువంటి భ్రాంతులన్నీ తొలగిపోతే తప్ప, ఏ అంశాల్లో ఉన్నాయో దాంట్లో నుంచి నీ మనసు బయటికి పడితే తప్ప ముక్తికి మార్గం ఏర్పడదు. కాబట్టి బంధం ఏమిటికి? మనసుకు కలగకుండా రావాలి, మనసు బంధించబడకుండా ఉండాలి. శరీరం బంధించబడమో ఇంకోటో కాదు. ఈ మనసు అనేది అందుకే కృష్ణదేశిక ప్రభువులు అన్నపు సూక్ష్మాంశం మనసు, నీటి సూక్ష్మాంశం ప్రాణము, ఈ రెండు ఎన్నడు కలయవో నాడే సున్నసుమి ఎరుక అని చెప్పాడు. కాబట్టి ఆహారం అనేది తింటూ ఉంటే ఆహారం శరీరానికి అవసరం కాబట్టి తింటుంటావు. తిన్న తర్వాత దాని యొక్క శక్తే పై ప్రసారం చేస్తుంది. దాని శక్తి శరీరాన్ని వ్యవహారంలో పెడుతోంది. దాని శక్తి శరీరంలో నిద్రపోయినప్పుడు కూడా శక్తి ఉన్నప్పటికీ తాత్కాలికంగా విరమించబడినటువంటి మనసు ఉంది ఆడ. జాగ్రత్తలో ఉన్నప్పుడల్లా మనసు ఊరికే ఉన్నది కదా. నువ్వు ఎన్ని చెప్పి ఇవన్నీ చెప్తున్నప్పటికీ, ఇవన్నీ చేస్తున్నప్పటికీ పరిపరి విధాలుగా పోవడం అనేది దానికి అలవాటు. ఆ అలవాటు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీకు కలిగినటువంటి ఆసక్తి వల్ల వచ్చింది. ఆ ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతకుముందు అనుభూతం చెంది ఉన్నావు కాబట్టి దాని పట్ల, దీని పట్ల. అప్పుడు తెలియనప్పుడు అదే కావాలి, ఇదే కావాలి, దీని మీద ఇది ఇష్టం, ఇది ఇష్టం అనేటువంటి ప్రియాప్రియములు ఏర్పడినాయి కాబట్టి అనుభూతి చెందిన దాని మీదకి విషయం పోతుంది. కాబట్టి మనసు అనే దాంట్లో నుంచి కనుక నువ్వు బయటపడగలిగినట్లయితే నీకు బంధము, ముక్తి అంటే ఏంటో తెలుస్తాయి. కాబట్టి ఆ మనసే నీకు బంధహేతువు. ఆ మనసే బంధిస్తోంది నిన్ను. ఆ మనసులో ఏ విషయాల పట్ల వస్తుందో, ఏ పట్ల నువ్వు చింతన చేస్తున్నావో, దేని పట్ల నువ్వు ప్రియంగా ఆనందిస్తున్నావో, ఏది నీకు వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, అది కావాలి, ఇది కావాలని దేని పట్ల నువ్వు ఆలోచన చేస్తున్నావో ఆ ఆసక్తే నిన్ను బంధిస్తుంది. కాబట్టి నీకు ముక్తి హేతువు కూడా ఆ బంధమే, ఆ మనస్సే నీకు ముక్తి కలిగించేది కూడా. ముందు మనసులోకి ఈ బంధాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలు రాకపోతే అది స్వేచ్ఛగా ఎప్పుడు తటస్థ స్థితిని ఈ శరీరంతోనూ, ఈ శరీరానికి ఉండే నామరూపాత్మకమైన శరీరానికి కలిగినటువంటి బాధలతో కానీ, లేదంటే
ఈ మనసులోకి నువ్వు ఏవైతే తెచ్చుకున్నావో అనుభూతులు, విషయాలు, వాటితో కానీ గనక తాదాత్మ్యం చెందకుండా నువ్వు మనసు అనే దాన్ని కనుక తటస్థంలోకి తీసుకొచ్చినావంటే ఇక అది ముక్తికి మార్గం. ఆ మనసే. ఆ మనసు రహితమైపోతే మొత్తం రహితమైపోతే లేనే లేదు. జగత్తు ఉందో లేదో తెలీదు. నువ్వు ఉన్నావో లేదో తెలీదు. ఆ ఎదుటి వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు ఇంకా. అది లాస్ట్ స్థితి. ఈ మనసు ముందు బంధంలోంచి ముక్తి కావాలంటే మనసే తాళం. తాళం చెవి. బంధం తగిలించుకోవాలంటే అదే తాళం చెవి. విడుదల కావాలంటే కూడా అదే తాళం చెవి. కాబట్టి నీ మనసే నీకు ముక్తి హేతువు కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు మీరేం గమనించుకోవాలంటే మనసుతో పనిచేసేటప్పుడు విషయాసక్తం అవుతుందా, అవటం లేదా? విషయాల్లోకి మాటి మాటికి పోతుందా, పోకుండా విషయాల నుంచి విరమించినటువంటి స్థితిలోకి ఉంటుందా లేదా అనేది ఒకటి. మనసుతో పని చేస్తుంటే యాదృచ్ఛికంగా నువ్వు చేసే పని చేస్తూ నీ మనసును మాత్రం ఓ గురువాక్యం మీద, మంత్రం మీద, లేకపోతే నీ ఆలోచన ఇదంతా చేస్తున్నది నేను కాదు, ఆ నేను అనేటువంటి ఏ అహం అయితే నాలో ఉందో అది కర్త కాదు. అది కర్త కాదు, నేను కాదు చేస్తున్నది. ఈ చేస్తున్న దానికి కర్మలు ఏవైతే నిత్య నైమిత్తిక కర్మలు చేస్తున్నానో అదేవిధంగా వ్యవహారానికి సంబంధించిన కర్మలన్నీ కూడా అది చేస్తూ పోతోంది. ఆ చేస్తూ పోతున్న దానికి సర్వవ్యాప్త చైతన్యం ఏ విధంగా తనకు తానుగా పనిచేస్తూ ఉందో, సూర్యచంద్రాదులతో కదా పంచభూతాలతో కూడినటువంటి ప్రకృతి ఆయా సమయాల్లో దాన్ని బట్టి ఎట్లా ప్రవర్తిస్తూ పోతుందో అట్లా నేనని ప్రత్యేకంగా ఏదైతే నేను చేస్తున్నాననే భావన లేకుండా వ్యవహారం చేస్తుందో మనసు ఈ చేస్తున్న వ్యవహారంలోకి కర్తను ప్రవేశించకుండా మనసును విడదీయడం అనేది చేయమంటున్నాడు. చేస్తున్న వ్యవహారంలోకి మనసును దాంట్లోకి పూర్తిగా కర్తగా భావన చెందకుండా విడదీయమంటున్నాడు. ఏమవుతుంది అప్పుడంటే అకర్త అవుతాడు. అప్పుడు అకర్త అవుతాడు. ఆ విషయంతో తాదాత్మ్యం చెందాడు. ఆ విషయంలోకి వాడు మనసును నిలువరించగలిగి మనసును తటస్థంగా పెట్టగలిగే స్థితి వస్తుంది పని చేస్తున్నప్పటికి కూడా. ఆ పని చేస్తున్నప్పుడు విషయాసక్తం అవుతుందా లేదా? విషయాసక్తం అయిందనుకోండి అప్పుడు బంధం. విషయాసక్తం కాకుండా నువ్వు చేసావనుకో ముక్తి. దాంతో ఏ తాదాత్మ్యత లేదు. కాబట్టి విషయాలంటే ఏంటివి అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలతో నీకు ఏది దోచినా దాంట్లో ఏదో ఒకటి దోచింది. ఏది దోచినా సరే అది ఐదింటిలో ఏదో దానికి సంబంధపడి ఉంటుంది. ఉన్నదా? ఓహో, ఇది శబ్ద విషయం, ఇది స్పర్శ విషయం, ఇది రూప విషయం, ఇది గంధ విషయం అని మనం ఒక నిర్ణయానికి వస్తున్నాం కదా. వేరు కలిగినప్పుడు శబ్దం వినపడింది, అక్కడెక్కడో రేడియోలోంచి పాట వస్తుంది. ఆహా, పలానా సినిమాలోది అద్భుతమైన పాట. శబ్దం వచ్చింది. ఆ శబ్దంలో అది శబ్దం పాట రూపంలో వచ్చిందా, లేకపోతే ఎవడో అక్కడ పటాకులు పేల్చారు ఊరేగింపు జరుగుతుంటే, లేకపోతే ఇంకోటి ఏదో బస్సారని కొట్టింది. ఈ శబ్దాలు ఇవన్నీ శబ్దాలు వచ్చాయా లేదా? మనసులోకి శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దాల వైపు అది ఏమిటో పోతోంది. ఇక్కడ ఉన్నప్పటికీ నువ్వు అది నీ ఎదురుగా జరగకపోయినప్పటికీ ఎక్కడో జరిగినప్పటికీ శబ్దం నీలోకి వస్తుంది కదా నీకు వినపడి. దాంతో మనసు దాంట్లోకి పోయి ఆహా, ఇది ఫలానా శబ్దం, ఇది పాట, లేకపోతే ఇది పలానోళ్ళు బయట చేస్తున్నటువంటి శబ్దం అనేది తెలుసు. స్పర్శ, శరీరానికి స్పర్శ తగిలింది. చల్లగా ఉండే వస్తువు, లేదా వేడిగా ఉండే వస్తువు, లేకపోతే ఇంకోరు చేతిలో కరస్పర్శ జరుగుతుంది అట్లా, లేదంటే ఆలింగనం, ఏదన్నా జరగని స్పర్శ అనేది నీకు తెలుస్తోంది నీ శరీరానికి. గాలి చల్లగా వీచింది, గాలి ఏం కంటికి కనపడలేదు కదా, కంటికి కనపడే స్థితిలో గాలి ఏమీ లేదు, కానీ చల్లగా వీచింది తలుపు తెరుస్తాను. శరీరానికి స్పర్శ వెంటనే క్షణాల్లో గాలి తగిలిన వెంటనే మనసు ఎక్కడో ఉంటుంది, చర్మం మీద ఇట్లా గాలి తగులుతానే చల్లని గాలి వెంటనే గుర్తిస్తుందా లేదా? అట్లాగే ఎవరినో చూసావు దారిలో పోతుంటే, ఎవరినో మనిషినని కాదు, రూపము అంటే ఆ మనిషి రూపంలో ఉండే రూపాన్నైనా చూడు, లేదంటే గోడకేసిన చిత్తరువు, లేకపోతే ఆ ఊగుతున్నటువంటి ఆ కొమ్మలు, ఆ చెట్టు, ఏదైనా బాహ్యంగా నువ్వు కళ్ళు తెరుచుకొని చూస్తే నీకు కనపడేది రూపం.
ఆ రూపాన్ని తెలుసుకుంటూ ఉన్నావు కదా, కళ్ళల్లో కనపడిన రూపాన్ని, కళ్ళకు కనపడినటువంటి దృశ్యాన్ని మనసులోకి తీసుకుంటూ ఉన్నావు. మనసు తెలుసుకుంటోంది నీ కళ్ళు చూసినటువంటి దృశ్యాన్ని. అట్లాగే రసం, నాలుక మీద రుచి, ఇట్లా వేసుకున్న వెంటనే క్షణాల్లో అది గుర్తెరుగుతోంది. గంధము, వాసన ఎక్కడో నుండి ఈ కనీసం రసం ఇదైతే ఈ నీ శరీరంలోకి తగిలే వరకు ఇది తెలదు. ఈ వాసన ఎక్కడో ఉంది. ఈ శబ్దం వినపడినట్టే కంటికి కనపడకపోయినా ఎట్లొచ్చి వినపడిందో అట్లా ఈ వాసన ఎట్లో ఎవరింటికాడో అక్కడెక్కడో బజార్లో చెత్త బకెట్టోడు వచ్చాడు, చెత్త బండోడు. దుర్వాసన వచ్చేసింది చుట్టుపక్కలంతా. ఆ బండి ఆ బజార్ దాటే వరకు. ఎవరింట్లోనో నెయ్యి కాకబెడుతున్నారు, ఇంకో ఇంట్లోనో ఎవరో గారెలో బూరెలో చేస్తున్నారు. ఆ వాసన గాలిలోకి వచ్చినటువంటి వాసన వచ్చింది. మనం ఎక్కడో మన ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఈ వాసన వచ్చి ముక్కు తగులుతుందా లేదా. కాబట్టి వీటన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటిది ఉంది. ఇవన్నీ గుర్తెరిగి ఇవన్నీ నీకు తెలియబడతానే తోస్తున్నాయా లేదా, దానికి సంబంధించిన అంశాలు ఏ రకమైనది దోస్తోందో దానికి సంబంధించిన ఫలానా విషయం ఇది అనేది గుర్తెరుగుతున్నావా లేదా వీటితో. కాబట్టి ఐదింటిలో ఏదో ఒక దానికి సంబంధపడి ఉంటుంది. శబ్ద స్పర్శ రసరూప గంధాలు అనేటువంటి 5 దానులకు సంబంధం లేకుండా వ్యాధి ఉండదు. ఈ 5 దానులతో సంబంధించి తెలియబడతానే ఉంటుంది. కాబట్టి ఓహో ఇది శబ్ద విషయం, స్పర్శ విషయం, రూప విషయం, ఇది గంధం విషయం అనేది ఓ నిర్ణయానికి వస్తావు కదా. వచ్చిన తర్వాత ఏం చేయాలి? విషయాసక్తమయ్యేట్లుగా చేయాలా, నిర్విషయంగా ఉండేటట్టు చేయాలి. అది వచ్చింది. వచ్చిన తర్వాత కూడా వస్తే ఏం జరిగింది నీలో? దానికి సంబంధించినటువంటి ఆయా తిండి విషయమో ఇంకో విషయమో దానికి సంబంధించిన విషయాలు నీలో ఆల్రెడీ అనుభూతి చెంది ఉన్నావు. అది గుర్తొచ్చాయి. ఇంకా అది తినాలి, ఇది తీసుకోవాలి, ఈ స్పర్శ సుఖం పొందాలి, లేకపోతే ఈ విధమైనటువంటి దీన్ని తెలుసుకోవాలనో, వాసన చూడాలనో, లేకపోతే శరీరానికి ఏది చల్లగా ఇది వేడెక్కి ఉడుకు పెడుతోంది, నేను హాయిగా చల్లగా ఇలా ఉండాలి. ఈ కోరికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దానిలో ఉన్నటువంటి విషయం ఏమిటి అనేది తెలియబడుతుంది నీకు. శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా ఫస్ట్ అది తెలిసిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన విషయాన్ని పొందాలనే చోటికి పోతుంది, విషయాసక్తం అవుతుంది. దానికి సంబంధించి అది కావాలని కోరిక కూడా పుడుతుంది వాటితో. ఒకటి విషయాసక్తం అవుతూ ఉండడం, అవుతూ చేయడం. విషయాసక్తం అవుతూ చేస్తే నిర్వాణం అనేది ఉండదు. ఇంకా ఆ విషయాలు లేకపోతుంది కాబట్టి, ఏ విషయం గుర్తొస్తే ఆ విషయంలోకి పోతుంది కాబట్టి 2 అవకాశాలు ఉన్నాయి ఈ 2 నీటిలో. ఈ విషయాలతో కూడి చేస్తున్నప్పటికీ పని, విషయం తెలియకుండా ఏ పని చేయవు. ఆ విషయాలు కూడా నీకు తెలియబడుతున్నాయి అన్నిటితోనూ. ఈ 5 అంశాలే తెలియబడతాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటివి. దాంట్లో తెలిసినప్పటికీ అవి తెలిసినప్పటికీ వాటి ద్వారా నువ్వు పనిచేస్తున్నప్పుడు విషయాసక్తంగా ఉందా, విషయం లేకుండా ఉన్నామా? కాబట్టి విషయాసక్తంతో చేస్తే ఆ విషయాలకు సంబంధించిన కోరిక కూడా పుడుతుంది. విషయాసక్తం లేకుండా అది తెలిసినప్పటికీ నువ్వు చేసుకుంటున్న పని నువ్వు చేసుకుంటూ పోతే విషయాసక్తం కాకుండా అప్పుడు ఆ పని నువ్వు చేస్తూ పోతున్నప్పుడు దాని పక్కన నువ్వు కావాలనో లేకపోతే దాంతో తాదాత్మ్యం చెందలే అప్పుడు. కాబట్టి నీ మనసు విషయం కాలే. నీ మనసుతోనే గుర్తెరిగి పని చేస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక పని నువ్వు చేస్తున్నావు. కాబట్టి దాంతో విషయాసక్తంతో కూడి పని చేయలే. కాబట్టి మనసు విరమించబడిన స్థితిలో ఉండి తటస్థ స్థితిలో ఉంది, దాంతో తాదాత్మ్యం చెందే స్థితిలో లేకుండా. కాబట్టి విషయాసక్తమైతేనేమో నిర్వాణం ఉండదు. ఎప్పుడైతే నిర్విషయంగా ఉంటుందో, ఎప్పుడైతే విషయం అనేది లేకుండా నిర్విషయంగా ఉందో, వాటన్నిటి పట్ల దృష్టి తరల్చగలిగి తటస్థంగా చేసుకోగలిగిందో అప్పుడు మాత్రమే నిర్వాణం ఉంటుంది. నిర్వాణంగా అప్పుడు మాత్రమే విషయం ఏదీ లేకుండా ఉన్నటువంటి నువ్వు ఏ పనో చేస్తున్నప్పటికీ ఈ 5 రకాలైనటువంటి విషయాలు, ఈ 5 రకాలైనటువంటి
శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు అవి నీకు తెలియబడినప్పటికీ నువ్వు వాటితో తాదాత్మ్యం చెందకుండా అది తెలుసుకున్నా కూడా దానికి సంబంధించిన అనుభూతులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి పోకూడదు. వాటిలోకి పోతే విషయీకరణ చెందింది. మనసు ఏం చేసిందంటే మనసులోకి 5 విషయాలు తెలిసాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలకు సంబంధించిన అంశం తెలిసింది. తెలిసినప్పటికీ కూడా విషయాసక్తం కాకుండా గనక నీ పనిలో నువ్వు ఉంటూ అవి తెలిసినప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా పోతే అనుభూతులు గుర్తుకు రావు. అనుభూతులకు సంబంధించిన కోరికలు కలగడం వల్ల ఆ కలగడం అనేది కూడా కలగదు. కాబట్టి నిర్విషయంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే నిర్వాణం ఉంటుంది. నిర్వాణం అంటే ఏమిటండి? నిర్వాణము అంటే ఏమిటి? ఆసక్తి లేకుండా ఉండడం, నిరాసక్తత. ఆసక్తి దేని పట్ల ఆసక్తి ప్రత్యేకంగా కలిగింది అంటే అదే కోరికే. ఆసక్తి దేని మీద కలిగిందో అదే అంతకుముందు విషయంగా నీలోకి వచ్చింది ఆల్రెడీ, కాబట్టి అది ఆసక్తి కలిగింది. కాబట్టి ఆసక్తి లేకుండా ఉండడం నిర్వాణం అంటే. గురువు చెప్తున్నాడు, ఆ గాఢ నిద్రావస్థలో మెలకువ కలిగి ఉండడం నిర్వాణం. గాఢ నిద్రావస్థలో కూడా గాఢ నిద్రావస్థలో ఏవి తెలియవల్లే, తెలియబడకుండా ఉన్నప్పటికీ ఏవి మెలకువ కలిగి ఉండాలి? అన్ని అవస్థల్లోనూ ఏ అవస్థలోనూ కూడా ఈ అవస్థలు పొందుతున్న దాన్ని గుర్తెరిగేది ఒకటి ఉంది. అది అవస్థలు ఏమీ పొందట్లే. అవస్థలన్నీ శరీరంగా ఉన్నటువంటి దానికి కలుగుతున్నాయి. జాగ్రత్త అవస్థలోకి వస్తే అంతరంగ చతుష్టయం పనిచేస్తోంది. స్వప్నావస్థలోకి వస్తే సూక్ష్మ తేజస్సు పనిచేస్తోంది. నిద్రావస్థ లేకపోతే చైతన్యము విరమించబడిన స్థితిలో విరమణ చెంది ఉంది. ఈ 3 అవస్థల్ని గుర్తెరిగేది ఎవరు? ఈ 3 అవస్థల్లో జరుగుతున్న దాన్ని గుర్తెరిగి దానికి అతీతంగా సాక్షిగా ఉన్నటువంటిది ఒకటి ఉంది. కాబట్టి అదేం చేయాలి? అది నిద్రలోనూ సర్వవేళ సర్వకాలాల్లోనూ మెలకువ కలిగి ఉంది. అది ఆ మెలకువలో ఉండి ఆ తురియ స్థితిలో ఏదైతే ఉందో అది అన్నిటినీ గుర్తెరిగి అన్ని అవస్థల్ని గుర్తెరిగి వాటికి అతీతంగా నిలబడి ఉన్నటువంటి స్థితిలో ఉంది. కాబట్టి మెలకువ కలిగి ఉండడం ఇది గాఢ నిద్రావస్థ స్థితిలో పూర్తిగా చీకట్లో కూర్చున్న వాడిలాగా, లేదంటే మనసు రహితమైపోయినటువంటి గుర్తెరిగేది లేకుండా ఉన్నందువల్ల శరీరం పడిపోయింది. కాబట్టి శరీరంలో ఆలోచన చేసేది పడిపోయింది. ఆ విధంగా ఎట్లుందో దాన్ని కూడా గుర్తెరిగినటువంటి వాడు ఈ 3 అవస్థల్లోనూ మెలకువగలిగి ఉన్నటువంటి స్థితిలో 3 అవస్థల్ని గుర్తెరిగినటువంటి స్థితిలో 3 అవస్థలకు సాక్షిగా ఉంటాడు. కాబట్టి లోపల మెలకువ ఉండాలి, బయట గురించి కాదు. బయట మెలకువ కాదు, బయటికి అనేది వచ్చిందనుకో వస్తానే ఇంకా ఈ 5 అంశాలకు సంబంధించి కనపడే దృశ్యం, వినపడే దృశ్యం, ఆ రసానికి సంబంధించింది శబ్ద స్పర్శ రసగంధాల్లో ఏదో ఒకటి 5 దానిలో ఏదో ఒకటి ఉంటుంది. బయటికి ఏదన్నా చూడు, బయటకు వచ్చింది అంటే బయట అదే ఉండేది. కాబట్టి బయటికి కాదు లోపలికి ఉండాలి, లోపల మెలకువ ఉండాలి, లోపలికి మెలకువ ఉండాలి, బయట మెలకువ కాదు, బయట గురించి కాదు. ఎందుకనేటంటే గాఢ నిద్రావస్థలో ఆ మెలకువ స్థితి ఎవరికైతే ఉంటుందో వాడి సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోవడాన్ని వాడు చూస్తాడు. ఎవరైతే ఈ గాఢ నిద్రావస్థలో కూడా మెలకువ స్థితిలో గాఢ నిద్రావస్థలో నిద్రపోతున్నటువంటి శరీరం ఏ విధంగా అన్నా ఉండి ఏదైతే చైతన్యం ఉందో అది చేస్తున్నదో సర్వ వ్యవహారాలకు కారణమై అది విరమణ చెందినటువంటి స్థితిని కూడా తాను గుర్తెరిగినటువంటి మెలకువలో ఉండాలి. కాబట్టి ఆ మెలకువ స్థితి ఎవరికైతే ఉంటుందో వారి సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోవడాన్ని వాడు చూస్తాడు. గురు మెలకువతో ఉండాలి అనే మాట ఎందుకు అంటారు? గురు మెలకువతో అంటే ఏ గురువు అయితే నీలో ఉన్నటువంటి ఈ సర్వచేష్టలకి కారణమైన దాన్ని వివరించి దీనికి కారణమైన వస్తువును ఉపసంహరింపజేసి నిన్ను దాంట్లో నుంచి మరల్చుతారో ఆ మెలకువ ఎప్పటికంటే ఏ స్థితిలో నువ్వు ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ ఏ మెలకువ నీకు చేశాడో ఆ గురువు దానితో కనుక నీ అంతర్ముఖంలో తాయత్వం చెందుతూ ఉంటే
బాహ్యంలో జరుగుతున్న విషయాల పట్ల కానీ దాని పట్ల పుట్టేటువంటి ఇంద్రియాలు ప్రవర్తించేది కానీ ఏమీ లేకుండా అవన్నీ వ్యవహారం లేకుండా నిద్రపోవడానికి చూస్తాడట. ఏ వ్యవహారం లేకుండా ఇంద్రియాలన్నీ వ్యవహారం లేకుండా నిద్రపోతున్నాయి. అదే రకంగా ఇంద్రియాలకు ప్రేరణ కలిగించేటువంటి అంతఃకరణ కూడా చైతన్యం లేకుండా నిద్రపోయినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి వీటన్నిటినీ గుర్తెరిగినటువంటి మెలకువలో ఉన్నటువంటి స్థితి నీ అంతర్ముఖంలో గనక ఉండినట్టయితే, బాహ్య విషయాల పట్ల విరమణ చెంది ఉండినట్లయితే, అప్పుడు మనం ఎట్లా ఈ ఇంద్రియాలు నిద్రపోతున్నాయి, ఈ ఇంద్రియాలకు కారణ ప్రేరణ కలిగించేటువంటి అది కూడా నిద్రపోతున్నటువంటి స్థితిలో ఉండి ఉన్నదాన్ని కూడా నువ్వు గుర్తెరుగుతున్నావు. అన్నిట్లోని అన్ని అవస్థల్లోనూ అన్ని అవస్థలకి మీరినటువంటి స్థితిలో ఉండి నువ్వు గుర్తెరుగుతున్నావు. కాబట్టి ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఎలా పోతున్నాం? ఎటు పోతున్నామో తెలియకుండా పోతున్నాం. ఎటు పోతున్నాం అనేది నేను నిర్ణయించుకొని ఎటు పోతున్నామని తెలవాలి. అది హాయి అని నీ అభిప్రాయం. ఇదంతా హాయిగా ఉంది నాకు, ఏ విధంగా నీ మనసు పోతే, ఏ విధంగా ఏ విషయం లేక నీ మనసు పోతే ఆ విషయంలో నువ్వు గనక తాదాత్మ్యం చెందుతుంటే, ఆహా ఎంత ఆహ్లాదంగా ఉన్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఎంతో ఆనందం అనుకుంటున్నావు, దాన్ని హాయి అనుకుంటున్నావు అని నీ అభిప్రాయం. ఎటు పోతున్నామో తెలియకుండా పోతున్నాం. నీ మనసును కట్టడి చేసి మనసును ఉపసంహరించేటువంటి స్థితిలో కాకుండా విషయాలతో తృప్తి కలిగినప్పుడు ఆనందంగా ఉందని హాయి అని అనుకుంటున్నావు. నిజానికి మళ్ళీ దాని పక్కనే దుఃఖము, దాని పక్కనే కష్టము, దాని పక్కనే నష్టము, దాని పక్కనే అన్నీ ఉంటాయి. ఈ అన్ని సర్వద్వంద్వాలు తెలియబడుతున్నది దానికే. తెలియబడుతున్నది ఉపసంహరణ చెంది ఎటు పోతున్నదో తెలియకోకుండా దాన్ని కట్టేయకుండా, ఎటు పోతే అటు పోకుండా కట్టేయకుండా ఉంటే నువ్వు ఉపసంహరించకూడకపోతే విషయాలు లేకపోతూనే ఉంటుంది. కాబట్టి ఎటు పోతున్నామో తెలియకుండా పోతున్నాం. అది హాయి అని నీ అభిప్రాయం. కానీ అది అజ్ఞానం. అది నిజానికి హాయి కాదు. అది ఏంటంటే అది అజ్ఞానం. మెలకువలో గాఢ నిద్రావస్థని అనుభవించడం రావాలి. మెలకువలో ఉన్నప్పుడు గాఢ నిద్రావస్థలో ఏ స్థితి లేకుండా మనసు ఎక్కడా పోయి దేనితోనూ విషయాలు లేకపోయి మళ్ళీ ఆ విషయాల్లోకి పోయిన తర్వాత దానితో నువ్వు పొందినటువంటి అనుభూతి గుర్తు లేకొచ్చి మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలనే పక్కకి ఇట్లా అది ఊరికే ఉండకుండా నిమిషం క్షణం కూడా ఉండదు. అది ఒక క్షణమైనా ఊరికే ఉండకుండా పోతుందే. దానిని గాఢ నిద్రావస్థలో ఏ విధమైనటువంటి అనుభవం లేకుండా, విషయాసక్తి లేకుండా ఏది ప్రేరణ కలిగిస్తోందో అవయవాలకు, శరీరంలోని అవయవాలకు, అంతఃకరణకి కలిగిస్తుందో, అది ఉపసంహరించబడి ఉందో ఆ రకమైనటువంటి గాఢ నిద్రావస్థ స్థితిని మెలకువలో కలిగి ఉండాలి. మెలకువలో అనుభవించడం రావాలి. మెలకువలో ఆ గాఢ నిద్రాస్థితిలో ఏ రకమైనటువంటిది లేకుండా ఎట్లుందో దాన్ని అనుభవించే స్థితి రావాలి. మనసు ఉన్నప్పటికీ, మెలకువలో ఉన్నప్పటికీ అది ఎక్కడ ఏ విషయాల పట్ల ఈ 5 రకాలైనటువంటి శబ్ద స్పర్శ రస విషయాల పట్ల పోతుందో ఆ వాటన్నిటికి పోయి మళ్ళీ తాదాత్మ్యం చెంది మళ్ళీ వాటితో కోరికలు పుట్టి మళ్ళీ వాటితో దుఃఖించి, భావించి, సంతోషించి, ఆనందించి ఎన్ని వ్యవహారాలన్నీ చేస్తుందో మనసు, ఆ వ్యవహారాలన్నీ లేనటువంటి స్థితి రావాలి మెలకువలో ఉన్నప్పటికీ. కానీ నిద్రావస్థలో ఏ విధమైనటువంటి చైతన్యము లేకుండా ఇటు శరీరానికి, ఈ అవయవాలకు, వీటన్నిటికీ ప్రేరణ కలిగించేటువంటి కరణానికి అంతటికీ కూడా ఎట్లా ఉందో ఆ స్థితిని అనుభవించడం నేర్చుకోవాలి. ఆ స్థితి మెలకువలో ఉన్నప్పుడే కలగాలి. ఆ మెలకువలోనే గాఢ నిద్రావస్థ స్థితిని అనుభవంలోకి రావాలి. కాబట్టి నిర్వాణానికి మొదట ప్రాక్టీస్ ఎక్కడ మొదలు పెట్టాలి? నిర్వాణం చెందడానికి ఈ ప్రాక్టీస్ అనేది ఎక్కడి నుంచి రావాలి? మెలకువలో గాఢ నిద్రావస్థలో మనసు ఎలా ఉంటుందో అలా ఉంచడం రావాలి నీకు. మెలకువలోనే మనసును గాఢ నిద్రావస్థ స్థితిలో ఏమీ తెలియకుండా ఏ విధంగా ఉందో ఆ స్థితికి మనసును తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బాహ్యంగా జరుగుతున్న దృశ్యములను కంటితో చూస్తానే మళ్ళా మనసులో స్థాయత్వం చెందుతుంది.
వాసన చూసి తాదాత్మ్యం చెందుతుంది, రుచి చూసి తాదాత్మ్యం, స్పర్శ చూసి తాదాత్మ్యం, ఇన్ని రకాలైనటువంటివన్నిటిని చూసి తాదాత్మ్యం చెందుతూ ఉన్నప్పటికీ మనసుకు తెలియబడకుండా మనసులోకి నీ దగ్గరికి వచ్చినప్పటికీ మనస్సు దాంట్లోకి పోయి మళ్ళీ విషయీకరణ కాకుండా నిలుపుకోగలిగే శక్తి, నిలుపుకోగలిగినటువంటి భావన అలవాటుగా మారాలి. అది అట్లా అలవాటుగా మారాలన్నమాట. మామూలుగా నీకు తెలియబడినప్పటికీ నీకు ఆ శబ్ద స్పర్శ రస విషయాలతో అది తోచినప్పటికీ ఆ తోచిన దాంట్లోకి మళ్ళీ మనసు పోయి మళ్ళీ ఏ విషయం లేకపోతే ఆ విషయం విషయీకరించుకునేటువంటి స్థితిలోకి దిగిపోకుండా మొదలు పెట్టాలి. ప్రాక్టీస్ మొదలు పెట్టమంటున్నాడు. ఏం ప్రాక్టీస్ అంటే మెలకువలో కూడా గాఢ నిద్రావస్థలో మనసు ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిలో మనసును ఉంచడానికి ప్రయత్నం చేయండి. మనసును ఆ విధంగా విషయాలు లేకపోకుండా ప్రయత్నం చేయండి. అట్లా ప్రయత్నం చేయడం ద్వారా అట్లా ఉంచడం రావాలి నీకు, అట్లా అలవాటు కావాలి. మనసును గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి మనసుకు యొక్క స్థితిని మెలకువలో ఉన్నట్టుగా పెట్టుకునేది రావాలి నీకు. అప్పుడు మనసు అంతగా స్వాధీనం అవ్వాలయ్యా అంటే, మనసు ఆ స్థితిలో స్వాధీనం రావాలంటే, అంటే మీరు చెప్పే స్థితిలో ఉంటే నిద్రపోతాం కదా అని సాధకుడు అడిగాడు. మీరు చెప్పినటువంటి స్థితిలో మెలకువలో కూడా గాఢ నిద్ర స్థితిలోకి మనసు పోవాలంటే, మనసు రహితమై ఉండాలంటే మళ్ళీ నిద్ర వస్తుంది కదా, మళ్ళీ నిద్రే కదా అది అని అడిగాడు సాధకుడు. నువ్వు నిద్రలో ట్రై చేయమాక, ముందు మెలకువలో ట్రై చేయి అని చెప్తున్నాడు. నిద్రలో కాదు ట్రై చేసేది. నిద్ర వస్తుంది, దినం వస్తుంది, రాత్రిపూట వస్తుంది. ఇంకా అది శరీరం ఎక్కువ కష్టం చెంది లేకపోతే నిద్రలేమితో ఉంటే పగులు కూడా వస్తుంది, తూగు నిమిషంలో వస్తుంది కొందరికి. అట్లా నిద్ర వస్తానే ఉంటుంది. కాబట్టి నిద్రలో కాదు ట్రై చేసేది, ముందు మెలకువలో ట్రై చేయి. మెలకువలో మనసును విషయాల మీద కేంద్రీకరించకుండా ఉపసంహరించుకోవడం అనేటువంటి స్థితిలోకి నిర్విషయం చేసుకోవడానికి మనసును కట్టివేయడానికి ఏ పద్ధతిలో చేయాలో అది మెలకువలో చేయి, నిద్రలో కాదు. మెలకువలోనే మనస్సుని గాఢ నిద్రావస్థలో ఉంచే పద్ధతిగా చూడటం రావాలి నీకు అని చెప్పాడు గురువు. కాబట్టి ఇక్కడి నుంచినే రేపు మళ్ళీ మొదలు పెట్టుకుందాం. సమయం సరిపోయింది. మ్యూట్ చేసుకోండి ఒక నిమిషం. కాబట్టి ఈ ఈ విషయంగా ఈ మనసును ఉపసంహరించుకొని మెలకువలోనే నిద్రావస్థలో ఏ స్థితిలో మనసు ఉందో ఆ స్థితిలో మనసును ఎట్లా పెట్టుకోవాలి అనేది గురువు గారు చెప్తున్నారు. ఇంకా మిగతా భాగం రేపు చెప్పుకుందాం. సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఎన్నెన్నో దేవత పూజలు, ఎన్నెన్నో జపములను, మరి ఎన్నో తపములు, ఎన్నో యోగాభ్యాసములు, ఎన్నెన్నో చేసి మోక్ష మెరుగాలేనైతి, మనసును నేను నరుకాలేనైతి, బరువాడి శాస్త్రాలు పఠించి తిని మాయ గురువులతో గుడి గుణము కుదరకపోయా ఎరుగాలేనైతి, మనసును నేను నరుకాలేనైతి. జయ 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 మంగళం అనగా జయమే సదా, అపజయము గురునకు లేనే లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం అనగా జయమే సదా, అపజయము గురునకు లేనే లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు బ్రహ్మరాజు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై జ్ఞానాజ్ఞాన జీతానంద అశ్వత్థార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ వీరయితానంద వెంకటదాసార సద్గురు బ్రహ్మరాజుకు జై.
ఇందుగల గురు భక్త మండలీకు జై, గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ.